బుర్హాన్వానీ ఎన్కౌంటర్ తర్వాత నిరసనలు మిన్నంటుతున్న కశ్మీర్లో పేట్రేగేందుకు ముష్కరులు చేసిన ప్రయత్నాన్ని సైన్యం అణిచివేసింది. ఒకే రోజు 4 వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 7 ముష్కరులను మట్టుబెట్టిన సైన్యం వృద్ధ దంపతులను తీవ్రవాదుల బారి నుంచి రక్షించింది. మరోవైపు కశ్మీర్లో పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అల్లర్లను ప్రేరేపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని వారం రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని ఆదేశించారు. జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 ముష్కరులు హతమయ్యారు. ఒక పోలీసు వీరమరణం పొందగా మరో 5 గాయపడ్డారు. పూంచ్లో నిర్మాణంలో ఉన్న మినీ సచివాలయం సమీపంలో 2 వేరువేరు చోట్ల దాక్కున్న ముష్కరులు భద్రతా సిబ్బందిపైకి కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు ప్రతిఘటించగా ఉగ్రవాదులు పారిపోయి ఒక ఇంట్లోకి చొరబడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీకి దగ్గర బంధువులైన వృద్ధ దంపతులను బందీలుగా చేసుకుని భద్రతా సిబ్బందిపై దాడి కొనసాగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోరాహోరీ కాల్పులు జరగ్గా 3 ఉగ్రవాదులు, 1 కానిస్టేబుల్ మృతి చెందారు. 2 పోలీసులు, 2 సైనికులు, పౌరుడు గాయపడ్డారు. ముష్కరులు బందీలుగా చేసుకున్న వృద్ధ దంపతులను క్షేమంగా విడిపించినట్లు అధికారులు తెలిపారు. తీవ్రవాదుల కోసం ఇవాళ కూడా గాలింపు కొనసాగించనున్నారు. అటు వాస్తవాధీన రేఖ వద్ద భారత్లో చొరబడేందుకు యత్నించిన 4 ముష్కరుల్ని సైన్యం మట్టుబెట్టింది. నౌగాం సెక్టార్, తంగ్దర్ సెక్టార్, యురే సెక్టార్లో తీవ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించడం గమనించిన సైన్యం వెంటనే ఎదురుకాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 4 తీవ్రవాదులు హతమయ్యారు. మరోవైపు కశ్మీర్లో పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు కేంద్రం శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. హింసాయుత ఆందోళనకు పాల్పడేలా యువతను రెచ్చగొడుతున్న శక్తుల పనిబట్టాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ భద్రతా దళాలను ఆదేశించారు. ఉగ్రవాది బుర్హాన్వానీని హతమార్చిన తర్వాత హింస చెలరేగిన కశ్మీర్లో వారంలోగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, నిఘా విభాగం, భద్రతా బలగాల ఉన్నతాధికారులతో ఢిల్లీలో సమావేశమైన రాజ్నాథ్ సింగ్ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించిన ఆయన యువతను రెచ్చగొడుతున్న వారిని గుర్తించి వారిపై కేసులు పెట్టాలని సూచించారు. విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలన్నీ వారంలోగా తిరిగి తెరుచుకునేలా చూడాలని నిర్దేశించారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడాన్ని నిరసిస్తూ కశ్మీర్లో నేటి నుంచి సరుకులను సరఫరా చేసే ట్రక్కు యజమానులు సమ్మెకు దిగారు. రాళ్లు రువ్విన ఘటనలో 2 డ్రైవర్లు గాయపడగా 17 ట్రక్కులు ధ్వంసమైనట్లు ట్యాంకర్ల అసోసియేషన్ తెలిపింది.